జనరల్ ఇంగ్లీష్ పేపర్ చాలా ఇంపార్టెంట్, 100 మార్క్స్ ఉంటాయి. అందులో సినానిమ్స్, యాంటానిమ్స్, తర్వాత కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, తర్వాత మీకు ప్యాసేజ్ ఇచ్చి దాని మీద ప్యాసేజ్ని క్వశ్చన్స్ ఇచ్చి రాయటం, తర్వాత దాని మీనింగ్స్ రాయటం, ఇవన్నీ ఉంటాయి మీకు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాయండి. మీకు పొద్దున్న డిగ్రీ అయిపోయిన తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ పేపర్ మీద మీరు పట్టు సాధించాలి. అండ్ స్పెషల్ ఓరియంటేషన్ క్లాసెస్ నేను కండక్ట్ చేయించి నా పీజీ విద్యార్థులే వాళ్ళకు అది ఉపయోగపడ్డాయి. వాడు ఎగ్జామ్ రాసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఉపయోగపడ్డాయి. అంటే దిస్ ఈజ్ వాట్ ఈ స్కూల్ క్లాస్ రూమ్ టు కామన్ మ్యాన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే క్లాస్ రూమ్ టు కామన్ మ్యాన్, తరగతి గది నుంచి సామాన్యుడి వరకు మనం ఎలా వెళ్ళాలి. సో ఐ ఆల్రెడీ ఆల్ 27 డిపార్ట్మెంట్స్ ఇన్ ద యూనివర్సిటీస్ అన్నింటినీ కలిపి మనం ఒక బాటనీ స్టూడెంట్, అరే బాబు మీ నాన్నకి ఎన్ని ఎకరాలు ఉన్నారు అంటే 2 ఎకరాలు ఉన్నాయి సార్ అంటే, ఏదో 1 ఎకరా ఉంది, ఏం పొటాషియం వేస్తున్నావా, ఏం సల్ఫర్ వేస్తున్నావా, ఏ ఎరువులు ఏం వేస్తున్నావు అని అడిగాను. మా నాన్నగారు ఏం వేస్తున్నారో నాకు తెలియస్తాను, వెళ్ళి కనుక్కో అన్నాను. వెళ్ళి అడిగాడు వాడు. నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ జియాలజీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని పంపించారు. జియాలజీ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేశారు. సాయిల్ టెస్టింగ్ చేసి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ గవర్నమెంట్లో కూడా ఒక కాన్సెప్ట్ అది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఆ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో ఆ మట్టిలో ఉన్నటువంటి మినరల్స్ డెఫిషియన్సీ ఏంటనేది కనుక్కోమని చెప్పారు. అది మా యూనివర్సిటీ ల్యాబ్లో తీసుకొచ్చి టెస్ట్ చేసాం మట్టిని. 2000 మంది స్టూడెంట్స్ ఉంటే 2000 మంది పేరెంట్స్ వాళ్ళ వాళ్ళకు అందరూ రూరల్ పీపులే. ఆల్మోస్ట్ 1900 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 2000 స్టూడెంట్స్ ఇన్ ద క్యాంపస్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ రూరల్ ఏరియా, రూరల్ ఫ్యామిలీస్. సో వాడు నెక్స్ట్ డే సరే నాన్న మన పొలంలో ఇది పొటాషియం లోపించింది, ఇది ఇది వేయాలి, సల్ఫర్ ఎక్కువ వేసేస్తున్నారు, మీరు కాంబినేషన్ మార్చండి నెక్స్ట్ టైం అనేసి ఆ కాంబినేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మిక్సప్ ఎలా చేయాలనేది విద్యార్థులకు నేర్పి పేరెంట్స్ చేత వాళ్ళ పొలంలో ఉపయోగించి వాళ్ళ పొలంలోనే వాడికి ఎక్కువ పంట వచ్చే విధంగా నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో మనం కృషి చేసాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యాకల్టీ టు సొసైటీ. ఫ్యాకల్టీ నుంచి సొసైటీకి మార్గాన్ని ప్రయాణాన్ని ఎలా మనం వెళ్ళాలి, ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే నాకు స్వామీజీ ఇచ్చినటువంటి ఐడియాస్ ఇవన్నీ కూడా. స్వామీజీ ఉన్నటువంటి స్పీచెస్లో ఎడ్యుకేషన్ అంటే ఏంటి, డిగ్రీ చేసుకుని ఉద్యోగం చేయడమే కాదు ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ మీన్స్ అవుట్ రీచింగ్ అన్నారు. అవుట్ రీచింగ్ అంటే నువ్వు దగ్గరికి చేరాలి. నువ్వు దూరంగా జరిగిపోతే నీ ఉపయోగం లేదు. నువ్వు సమాజానికి దగ్గరగా చేరాలి. బట్ ఎలా సమాజానికి దగ్గరగా చేరుతావు? నీ తాలూకా ఐడియాస్, నీ తాలూకా నాలెడ్జ్, నీ తాలూకా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని యూ కెన్ ఎక్స్టెండ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎర్త్వామ్స్. ఎర్త్వామ్స్ గురించి విన్నారా? ఎర్త్వామ్స్ వానపాములో ఎంతో ఉపయోగం ఉంది. కాబట్టి ఆ వానపాములు భూమిని గుల్లగా చేస్తాయి. ఆ వేర్లు బాగా విస్తరించడానికి, ఎక్కువ పంట దిగుబడి